హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ సార్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండి. వీడియో నిండు వారు వస్తాను అవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ పాత లింక్ ఇచ్చాను, ఇంకోటి వేసుకోండి. మీకు ఏ టైప్ వీడియోస్ కూడా కామెంట్ చేయండి. మనకి ఇప్పుడు ఎలక్ట్రోమోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. పాదకులోకి వెళ్ళి మీరు ఇప్పుడు వేసుకున్న ఫుల్ పాదకులు ఇలా ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. రెండు చేస్తున్నారు, డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ వేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్లో వెళ్ళి ఇక్కడ ఫాంట్ క్లిక్ చేసి వర్డ్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ వేసుకున్న ఫాంట్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. యాడ్ చేసుకొని ఇక్కడ కలర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. ఇలా అన్ని టెక్స్ట్లర్స్కి ఇలా మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఫాంట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజెస్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఐవైస్ ఫాంట్ డౌన్ వేసుకొని యాడ్ చేసుకోండి. ఐవైస్ ఫాంట్ లేదంటే మీకు నార్మల్గా వస్తుంది. ఫాంట్ డౌన్ వేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 5.5 దగ్గరకు వచ్చి ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీ ఏ ఫొటోస్ ఆ ఫొటోస్ యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ ఒకటి వేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి ఇలా ఫొటోస్ యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ అన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి ఇలా ఫొటోస్ యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ ఒకటి వేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి ఇలా మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకొని ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ పట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పట్టేసుకొని ఫింగర్స్తో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి రైట్ సైడ్. సేమ్ ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి యాడ్ చేసుకొని ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ పట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి సేమ్ ఇలా ఫొటోస్ యాడ్ చేసుకొని ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ పట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ప్లస్ అని క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే వస్తుంది కదా, బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇంపోర్ట్ చేసుకుంటే సేవ్ ఎఫెక్ట్ ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. సరే ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ అన్ని ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ ఫోటో లేయర్కి వచ్చేసి ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయాలి, యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం వేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. సేమ్ అన్ని ఫోటో లేయర్స్కి ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ చేయాలి, యారో క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫోటో లేయర్స్ పేస్ట్ చేసుకోండి. సేమ్ ఇలా ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ చేయాలి. అన్ని ఫోటో లేయర్స్కి యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ ఇలా యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా అన్ని ఫోటో లేయర్స్కి పేస్ట్ చేయాలి. ఇలా సేమ్ ఇలా వేసేయండి. ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ చేయాలి. సేమ్ ఇలా ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ చేయాలి, యారో క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తే ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. సేమ్ మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ చేయాలి. సేమ్ ఇలా ఫోటోలో క్లిక్ చేసి పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేప్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫోటో లేయర్ డిలీట్ చేయండి. సో ప్లస్ అని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్స్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ 5.5 దగ్గరకు వచ్చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ లేయర్స్ తీసేయండి. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది, వీడియో ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ 4 ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇలా వస్తుంది వీడియో. ఇప్పుడు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ అరమాకుండా మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.